హలో అండి. హాయ్ అందరికీ. నేనైతే ఈరోజు సర్వపిండి చేస్తున్నాను. బయట వర్షం వస్తూ మంచిగా టేస్టీగా వెరైటీగా ఏమన్నా తినాలనిపిస్తుందా? మీరు ఎందుకండి ఆలోచించడం, పదండి ఈ రెసిపీ అయితే చేసేద్దాం. దీనికోసం అయితే ఒక 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. అందులోకి మంచిగా వేయించి పెట్టుకున్న ఒక గుప్పెడు పల్లీలను ఇలా మెదిపి వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి, ఆ తర్వాత పెద్ద సైజు ఆనియన్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి ఇలా చేతితో ప్రెస్ చేస్తూ ఇలా వేసుకోవాలి. ఎందుకంటే ముక్కలు ఎంత సన్నగా ఉంటే అంత బాగా వస్తుంది సర్వపిండి. ఆ తర్వాత ఒక 5-6 కరివేపాకు రెబ్బలను సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం కారము, టేస్ట్కి తగినంత ఉప్పు, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న కప్పు నువ్వులు ఇలా జల్లేసుకొని వీటన్నింటిని చేతితో అయితే బాగా మిక్స్ చేసుకుందాం. ఏంటంటే వాటర్ వేయ ముందుకే ఇదంతా బాగా కలిపేస్తే ఉప్పు కారం పిండి అంతటికి సమానంగా పడుతుంది. ముందే వాటర్ యాడ్ చేయొద్దు. ఇప్పుడు వాటర్లో 2 అవర్స్ ముందు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకుంటున్నాను. మరి కావాలంటే ఇంకా పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ చల్లుతూ పిండిని అయితే మంచిగా ముద్దగా కలుపుకుందాం. వాటర్ అంతా ఒకేసారి వేయొద్దండి. అలా వేసినట్లయితే పిండి లూజ్గా అవుతుంది. ఇలా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కొంచెం చల్లుతూ ముద్దలాగా చేసుకోవాలి పిండిని. ఈ విధంగా నేను చూపించిన విధంగా చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చేతిలోకి ఆయిల్ వేసుకొని పిండి ముద్ద పైన రాసి ఉంచాలి. అలా అయితే పిండి మనం తీసుకున్నప్పుడు చేతికి అంటకుండా ఉంటుంది ఎక్కువగా. ఈ విధంగా ఉండాలండి మీ పిండి అనేది. మరీ లూజుగా మరీ గట్టిగా ఉండకూడదు. నేను దీంట్లోకి పసుపు జీలకర్ర మర్చిపోయానండి. ఇప్పుడు వేస్తున్నాను చూడండి. కొంచెం పసుపు కొంచెం జీలకర్ర వేసుకొని మరొకసారి ఈ పిండి ముద్దను బాగా కలిపేసుకొని పక్కన ఉంచుకుందాం. సర్వపిండి అనేది అయితే ఒక పిండి పదార్థమే కాదండి, ఇది ఒక ఎమోషన్ అని చెప్పవచ్చు. మాకు చిన్ననాటి రోజుల్లో అయితే ఇదైతే ఒక కమ్మని స్నాక్స్ లాగా తినేవాళ్ళం మేమైతే. ఇప్పుడు ఈ సర్వపిండి ఒత్తుకోవడానికి ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం ముద్దని తీసుకొని ఇలా అయితే ఒత్తుతూ కడాయి మొత్తం మంచిగా పల్సగా ఈ విధంగా నేను చూపించిన విధంగా అయితే స్ప్రెడ్ చేయాలి ఈ పిండి ముద్దను. సర్వపిండి అయితే ఈ తెలంగాణ స్పెషల్ అండి. ఇదైతే ప్రతి ఒక్కరింట్లో చేస్తారు. ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు. అదేవిధంగా ఎంతో సింపుల్గా అప్పటికప్పటికి చేసుకోవచ్చండి. ఈ రెసిపీ మొత్తం స్ప్రెడ్ చేశాక వేలితో ఇలా అయితే హోల్స్ పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఆయిల్ అంతా మొత్తం స్ప్రెడ్ అయ్యి మంచిగా కుక్ అవుతుంది. ఆ తర్వాత కడాయిని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా మంచిగా సర్వపిండిని అయితే కాల్చుకోవాలి. ఈ విధంగా అయినాక పైకి విడిపోతుందండి. అప్పుడు ఈ సర్వపిండిని తీసి వేరే ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.